హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మూమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఆల్రెడీ చాలామంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళందరూ ట్రైపాడ్ లేకుండానే చాలామంది వరకు వీడియోస్ తీసి పెడుతూ ఉంటారు. బట్ ఈరోజు ఇప్పటి వరకు నేను పెట్టిన ఏ వీడియో కూడా ట్రైపాడ్ లేకుండా తీసానండి. సో నాకు ట్రైపాడ్ లేకుండా వీడియో తీయాలంటే ఎంత కష్టమో తెలుసు. బట్ అలాంటి వాళ్ళ కోసం చాలా మంచి బడ్జెట్లో బెస్ట్ ట్రైపాడ్ ఏదో ఇవాళ నేను చూపించబోతున్నానండి. అది కూడా ఇన్ని రోజుల తర్వాత నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి. సో అది మీకు రివీల్ చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేయండి. అలాగే నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దాని లింక్ నేను షేర్ చేస్తాను మీకు, ఓకేనా? సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఫైనల్గా నేను ఇన్ని రోజుల నుంచి ట్రైపాడ్ లేకుండా వీడియో తీస్తున్నానండి. సో ఈ రోజుకి నాకైతే ఈ ట్రైపాడ్ వచ్చేసింది. సో ఇందులో ఏముందో ఎలా ఉందో ఓపెన్ చేసేసి దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూసేద్దాం రండి. సో ఫస్ట్ అయితే నేను ఇది ఓపెన్ చేసేస్తున్నాను. సో నా వీడియో చూసి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ నేనైతే ట్రైపాడ్ చూపించిపోతున్నాను కదండి. అసలు ట్రైపాడ్ లేకుండా నా కష్టాలు అయితే ఎవ్వరూ చెప్పలేరండి. సో మనకి బేసిక్గా ట్రైపాడ్ లేకపోతే మనకి వీడియో తీయడం, ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో కుక్ చేస్తా, ఒక చేత్తో అసలు చాలా టార్చర్ కింద ఉంటుందండి. సో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందే ఖచ్చితంగా మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఉండాలండి. సో నాకు బేసిక్గా అవి ఏమీ లేకుండా స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా కొత్త బిగినర్స్ ఉంటే ఖచ్చితంగా ట్రైపాడ్, వాటికి కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కుని రెడీ పెట్టుకున్నాకనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు యూజ్ అయ్యే థింగ్స్ ఏంటంటే ట్రైపాడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైపాడ్ అయితే ఉండాలి. సో ట్రైపాడ్ లేకుండా ఛానల్ అయితే స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మనం ఏదైనా మెయిన్ కుకింగ్ ఛానల్స్కి అయితే కంపల్సరీ ట్రైపాడ్ ఉండాలండి. సో ఎందుకంటే ఒక చేత్తో కుక్ చేస్తా, ఒక చేత్తో వీడియో, అది చాలా కష్టం. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు దయచేసి ఫస్ట్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ వాటికి ఏమేమి థింగ్స్ కావాలో అవన్నీ అరేంజ్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేయండి. సో మీ ఛానల్లో ఇంపాక్ట్ బాగా పడుతుంది. ఎందుకంటే మనకి థింగ్స్ లేకుండా చేసే వీడియోస్లో అంత క్లారిటీ ఉండదు. మనకి అక్కడ ఒక బిట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ట్రైపాడ్ ఉంటే కంప్లీట్ ఒకే బిట్ కింద తీయొచ్చు. దాన్ని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, అవసరమైతే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. అదే మనం ఇలా చిన్న చిన్న బిట్స్ తీస్తుంటే ఏమవుతుందంటే ఒక బిట్ ఉంటుంది, ఒక బిట్ ఏమో మిస్ అవుతుంది. సో అదంతా క్లమ్జీ అయిపోతుంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైపాడ్ ఉంటే మనం వీడియో అన్నది చాలా నీట్గా తీయగలుగుతాము, ప్లస్ మనం ఎడిట్ కూడా చేసుకోగలుగుతాం. సో కంపల్సరీ మెయిన్ ప్రతి యూట్యూబర్కి, కొత్త వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నానండి, ట్రైపాడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఈరోజు నేను మీకు ది బెస్ట్ ట్రైపాడ్ చూపిస్తున్నానండి, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా. సో గైస్ ఓపెన్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే నేను ట్రైపాడ్ చూసారా, నా ట్రైపాడ్ అయితే నేను ఓపెన్ చేసేసాను. సో ఈ లోపల ఇవి ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటో చూసేద్దాం రండి. సో దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి నేను ఇప్పుడే చెప్తున్నానండి. యాక్చువల్గా దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో దీనికన్నా చాలా రీజనబుల్ రేట్కే నాకు ఈ ట్రైపాడ్ అయితే వచ్చేసిందండి. ఎందుకంటే నేను మొన్న అమెజాన్లో మనకి సేల్ నడిచింది కదా, సో 14th వరకు ఆ సేల్లో పెట్టాను. సో నాకు ఈ ట్రైపాడ్ వచ్చేసి 1600 అయితే పడిందండి. సో ప్రెజెంట్ అయితే 1800 ఉంది అమెజాన్లో. సో మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, ఫైనల్లీ నా ట్రైపాడ్ అయితే ఇలా వచ్చేసింది. సో దీన్ని ఫిట్టింగ్ చేయాలి. దీన్ని ఫిట్టింగ్ చేయడం కూడా ఒక టాస్కే. సో ఎలా ఫిట్ చేసుకోవాలో ఏంటో చూసేద్దామా.
ఫస్ట్ అయితే రాడ్ ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ మెటల్ ఇచ్చారండి. మనకి ఇదైతే ఫైబర్ది కాదు. సో మనకి ఎక్కడ పడినా కొంచెం స్ట్రాంగ్గా అన్నది ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇది మెటల్ అని చెప్పి. సో చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో మనకి ఇది 1800లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మంచి స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే నేను ఇది చూడకుండానే ఇది ఫస్ట్ టైం ఆర్డర్ చేసి రివ్యూ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. సో కాదండి, ఆల్రెడీ మా సిస్టర్కి నేను ఇది సజెస్ట్ చేశాను. సో తను 1 ఇయర్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నారు. సో అక్కడ బాగుంది అని చెప్పాక నేను కూడా చూసి అప్పుడు పర్చేస్ చేస్తున్నాను. సో చూడండి, ఇట్లా మనకి చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అండి. మనమే చేసేసుకోవచ్చు. చూడండి, కావాలంటే మళ్ళీ తీసేసి నార్మల్గా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది, ఈజీ యూస్ కూడా. హైట్ కూడా మనకి అడ్జస్టబుల్ అండి. కావాలంటే ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. సో ఫర్ సపోజ్ కొంచెం షార్ట్గా కావాలంటే ఇంత పెట్టుకోకుండా తగ్గించుకోవచ్చు. మనకి ఇందులో కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. సో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. యాక్చువల్గా మెయిన్ నాకు ఈ ట్రైపాడ్ ఎటు కావాలంటే అటు యాంగిల్లో తిరుగుతుందండి. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మా సిస్టర్ది బొటిక్. సో అక్కడ స్టిచ్చింగ్ క్లాసెస్ అవి చెప్తున్నప్పుడు ఆ వీడియో తీయడానికి తనకి నచ్చినట్టు మూవ్ చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంది ఇది. సో అందుకని నేను కూడా ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేస్తానని చెప్పి ట్రైపాడ్ అయితే పెట్టుకున్నానండి. వీడియో అయితే నార్మల్ ట్రైపాడ్, లేకపోతే అసలు తీయలేకపోతున్నాము. సో ఏం చెప్తామండి, కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ కష్టాలు. సో మీలో కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ఇది చిన్న సైజు అండి, చిన్న సైజు. ఇదేమో పెద్ద సైజు. సో మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇట్లా మనకి ఫోన్ ఫిట్ చేసుకునేటట్టు ఇచ్చారు. ఇదేమో ఇలా ఇచ్చారు చూడండి. ఇదేమో మనకి ట్యాబ్స్ అవి ఉంటాయి కదా. సో ట్యాబ్స్ అవి పెట్టుకోవడానికి పిల్లలకి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. సో మనకి నార్మల్గా జనరల్గా వీడియోకనే కాకుండా ఇంట్లో ఎవరైనా ట్యాబ్లో మూవీ పిల్లలు అది కిడ్స్ చూసినా సరే యూజ్ అవుతుంది. మెయిన్ కింద సపోర్టర్ అండి. సో ఈ స్టాండ్ చూసారా అసలు ఎంత థిక్గా ఉందో. సో మనకి ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి. మెయిన్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనకి ఇది కింద బేస్గా పెట్టుకోవడానికండి. సో నేనైతే ఇలా పెట్టి చూపిస్తున్నాను ఆగండి. అట్లా ఓపెన్ చేశాను కదా. సో నేను ఈరోజు ఈ ట్రైపాడ్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, నాకులా ఎవరైనా కనుక కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు స్టార్టప్ ఛానల్స్ ఉంటాయి కదా, ఈ ఇయరే స్టార్ట్ చేస్తున్నాం, ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి ఈ ట్రైపాడ్స్ అన్నవి బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళ కోసం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి. మనకి వెనకాల స్కిడ్ అవ్వకుండా, ఏ మూమెంట్ లేకుండా యాంటీ స్కిడ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఈ స్క్రూ ఉంది కదా. సో దీనికి డైరెక్ట్గా ఇట్లా ఇలా తిప్పేస్తే ఫిట్ అయిపోయింది. సో ఇలా మనకి ఫైనల్గా ఫిట్ అయిపోయింది కదా. సో మనకి ఈ స్టాండ్ అన్నది దీనికి సెట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి 2 స్టిక్స్ అయితే ఇచ్చారండి. సో హైట్ కోసం ప్రజెంట్ అయితే నాకు అంత హైట్ అవసరం లేదు. సో నేను మధ్యలో ఈ 1 స్టిక్ మాత్రమే పెడుతున్నాను చూడండి. సో ఇది కూడా ఈజీగా మనకి చాలా ఈజీగా తిప్పుకునేటట్టు స్క్రూ టైప్లో ఇచ్చారు. సో ఇంతేనండి. సో మనకి మన ట్రైపాడ్ అయితే చూడండి ఇట్లా ఈజీగా తిప్పేసుకున్నాను.
సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సో ఈ పార్ట్ అయితే వచ్చిందండి. సో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇదేనండి. సో మనకి ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వాలి కదా, సో అలా యూజ్ అవుతుంది ఇది ట్రైపాడ్కి. సో మనకి ఈ పార్ట్ వచ్చేసి ఈ హోల్ ఉంది కదండి, సో దీంట్లో ఫిట్ చేసుకోవాలి ఇలాగా. సో ఇట్లా ఫిట్ అయిపోతుందండి టైట్గా. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి మన ఫోన్ సెట్ చేసుకోవడానికి ఇదిగోండి, మనకి ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు, లేదంటే ట్యాబ్తో తీస్తున్నాను, మీరు ట్యాబ్ యూజ్ చేస్తున్నారు కనుక అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది ఎలా ఫిట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. సో ఇది మనం తీసేసుకోవాలి కంప్లీట్గా, స్క్రూ టైప్లో ఉంటుంది. సో చూసారా, సో ఇలా ఈ 2 పార్ట్స్ ఇలా డివైడ్ చేసుకున్నాం కదా. సో చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ ఈ మెటల్ బాల్ ఉంది కదా, సో కొంచెం లూజ్ చేసుకోండి, ఫ్రీగా తిరుగుతుంది. మనకి టైట్గా అనిపిస్తే కనుక కొంచెం ఫ్రీ చేసుకుంటే ఫ్రీగా మూవ్ అవుతుంది ఇలా. సో దీంట్లో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి చూడండి. ఇలా ప్రెస్ చేస్తే సో ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుందండి. సో మనకి ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. సో ఇది మనకి కదలకుండా ఉండడం కోసం దీన్ని మళ్ళీ ఇలా స్క్రూ టైప్లో ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇంకా అది గ్రిప్ దొరుకుతుంది, జారకుండా ఉంటుంది. ఓకే, ఇంతేనండి. సో సెట్ అయిపోయింది చూడండి. సో మనకి ఎలా కావాలంటే అలా, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో రొటేట్ అవుతుంది. సో మనకి ఎటు నుంచి ఎటు తిప్పుకోవాలన్నా సరే యూజ్ అవుతుంది ఈజీగా. చూసారా, చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. సో ఫైనల్లీ మన ట్రైపాడ్ అయితే సెట్ అయిపోయిందండి. సో మనకి ఏ యాంగిల్లో అయినా ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, మీరు ఫ్రంట్ నుంచి వీడియో తీయాలన్నా తీయొచ్చు, అలాగే మనకి బ్యాక్ క్యామ్ యూజ్ చేసి కూడా తీసుకోవచ్చు. సో మనం అలా సెట్ చేసి ఉంచుకుని మనం చేసే వర్క్ చేసేసుకోవచ్చు అండి. తీసేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. సో మనకి హైట్ అన్నది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ హైట్ అవసరం లేదు అనుకుంటే కనుక షార్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అవుతుందండి, అది కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీలాంటి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను. సో ఎవరైనా ట్రైపాడ్ కొత్తగా కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ట్రైపాడ్ అయితే ట్రై చేయొచ్చండి. సో ఇదైతే బాగానే యూస్ఫుల్గా ఉంది, పైగా స్ట్రాంగ్గా కూడా ఉందండి. బట్ రీజనబుల్ బడ్జెట్లో కూడా వస్తుంది మనకి. సో ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో వెళ్ళి చూడండి. సో నా ఛానల్ ఇప్పుడు దాకా చూసి ఈ వీడియోస్ అన్నీ చూసి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ తీసుకొస్తానండి. సో నా ఛానల్ని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.